హలో మూవీ లవర్స్. కా మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సర్ థిల్లాన్, క్యాథీ డేవిసన్ హీరోయిన్స్గా, విశ్వకరుణ్ డైరెక్షన్లో వచ్చిన కమర్షియల్ మూవీ దిల్రుబా. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం మళ్ళీ హిట్ కొట్టాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కమర్షియల్ ఎలిమెంట్స్కి ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషన్స్ని మిక్స్ చేసిన కథ ఇది. పూరి జగన్నాథ్ మూవీస్లో ఉండే హీరోయిజంతో, ఎక్కడా కొత్తదనం లేని కథతో, సరిగా వర్కౌట్ అయిన ఎమోషన్స్తో ఈ మూవీ నాకు బిలో యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు బాలేదు. సారీ, థ్యాంక్స్ అనే పదాల్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా యూజ్ చేయని సిద్ధు అనే కుర్రాడ్ లైఫ్లో మ్యాగీ అనే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ నుంచి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఎలా మారింది, ఆ తర్వాత అదే సిద్ధు లైఫ్లోకి అంజలి అనే అమ్మాయి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అంజలి సిద్ధుల లవ్ స్టోరీకి విలన్ విక్కీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, జోకర్ ఎంట్రీతో సిద్ధు లైఫ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. కిరణ్ అబ్బవరాన్ని పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే మాస్ హీరోలా చూపించాలనుకున్న తాపత్రయంతోనో ఏమో అవసరం లేని భారీ ఫైట్లు, బిల్డప్ షాట్స్, పంచ్ డైలాగులు పెట్టారు. కానీ కిరణ్ అబ్బవరం ఇలా ట్రై చేయకుండా కా మూవీలాగా కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం లుక్ అండ్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్స్లో అంజలిగా చేసిన రుక్సర్ థిల్లాన్, మ్యాగీగా చేసిన క్యాథీ డేవిసన్ల యాక్టింగ్ పర్లేదుకి బాలేదుకు మధ్యలో ఉంది. ఫాదర్ రోల్ చేసిన ఆడుకాలం నరేన్ యాక్టింగ్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. శామ్ సిఎస్ బీజిఎం కూడా ఓకే ఉంది. ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ స్ట్రాంగ్గా లేకపోవడం, ఎమోషనల్ సీన్స్ సరిగా వర్కౌట్ అవని ఈ మూవీని థియేటర్స్లో అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.